హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇది పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి నేను సన్నగా తురుముకున్నానండి, కట్ చేయలేదు. ఇలా తురుముకున్న క్యాబేజీని అనేది 2.5 కప్స్ వేసుకున్నాను. మీరు కావాలి అంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా 2.5 కప్స్ క్యాబేజీకి 1/2 కప్పు తురుముకున్న క్యారెట్ అనేది తీసుకున్నాను. ఇది ఎక్కువగా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా తీసుకున్నాక దీంట్లోకి ఈ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ ఉప్పు, ఇక్కడ ఈ చూపిస్తున్న ఈ స్పూన్ తోటి కొంచెం గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ కారం. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి మనకి ఇలా మంచూరియా బాల్స్ లాగా రావడం కోసం కొంచెం క్రిస్పీగా, అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అనేది వేసుకొని కలుపుకుంటున్నాను. మీకు ఒకవేళ కలిపేటప్పుడు ఇంకాస్త లూజ్గా వాటర్గా అనిపిస్తే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ కానీ ఇంకొంచెం మైదా కానీ కలుపుకోవచ్చండి. ఎందుకంటే తురిమితే కొంచెం వాటర్గా, క్యాబేజీ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువగా అయిపోతుంది కట్ చేసిన దానికన్నా. మనం దీంట్లో ఇంకా ఏ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇంకొంచెం పిండి యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి మంచూరియా ఏ సైజులో కావాలో అంత బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని బాల్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టవ్ పైన పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి బాల్ అనేది వేసుకొని, వేసిన వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే అవే పైకి కొంచెం తేలుతాయి. అలా పైకి తేలిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అప్పుడే లోపలి వరకు కుక్ అవుతుంది. ఈ విధంగా అన్నీ వేయించుకోవాలి ఈవెన్గా. మరి బాగా డార్క్ కలర్ వచ్చినా కూడా బాగోవండి. ఈ విధంగా మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఈ రోజుకి నెక్స్ట్ డేకైనా వాడుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలా వట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. పిల్లలు ఉన్న దగ్గర అయితే ఉప్పు కారాలు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని, ఇలా వెడల్పాటి కడాయి అనేది పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని, ఆ ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, నేను స్ప్రింగ్ ఆనియన్స్ లేవండి అవి వేసుకోలేదు, ఉంటే అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 క్యాప్సికమ్లని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఇందులోకి కావాలంటే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి, అవి కూడా బాగానే ఉంటాయి. ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే మెయిన్ అండి, ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది, బట్ అవి నా దగ్గర లేవు. ఇలా 1 టేబుల్ స్పూన్ అనేది సోయా సాస్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ సాసులు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగోదు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల టమాటా కెచప్ అనేది వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువగా టేస్ట్ అనేది నచ్చితే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా వేసేసి ఎక్కువగా ఏం వేగనవసరం లేదండి. జస్ట్ అలా ఇవన్నీ కలిసేలాగా కలిసి ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. మనం టేస్ట్ కొంచెం ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను, ఇంకాస్త టేస్టీగా ఉంటుంది ఈ ముక్కలు ఇవన్నీ కూడా. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద స్పూన్ తోటి కార్న్ఫ్లోర్ అనేది ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసి వాటర్లో డైల్యూట్ చేసేసి మనం ఇదంతా చేసి పెట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ గ్రేవీ అనేది ఇలా చిక్కగా అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అనేవి ఇందులో వేసేసుకొని మొత్తము కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ అనేది మొత్తము లో ఫ్లేమ్లోనే ఉండంగానే చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే స్టవ్ పైన ఉంచితే
ఆ వేడికి ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి. అంతే, చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ మంచూరియాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.